నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మార్చి నెలలో రాశి ఫలాలు అనేటువంటివి చాలా మహోన్నతముగా ఉండబోతున్నాయి అనేటువంటిది ముందు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఏముంది, ప్రతిసారి చెప్పేటువంటి ప్రతి మాసము చెప్పేటువంటి రాశి ఫలాలే కదా ఈ మాసము కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఉగాది పండుగ రాబోతుంది కదా, ఈ మాసం ఏదో ఒకటి గడిచిపోతుందిలే, ఏముందిలే అని అనుకోవద్దండి. ఎవ్వరూ కూడా ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేటువంటిది చాలా శ్రద్ధగా విని చాలా జాగ్రత్తగా దీన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మార్చి నెల ప్రారంభం, మార్చి నెలాఖరులో తప్పకుండా మనకు ఏమొస్తున్నది అంటే షష్టగ్రహ కూటమి అనేటువంటిది వస్తూ ఉన్నది కదా, వింటున్నాము కదా. నెలాఖరులో షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది అంటే దానికి తదనుగుణముగా గ్రహాల యొక్క నడవడిక ముందే ఉంటుంది కదా. ఆ ఉంటున్నప్పుడు ఈ యొక్క మాసము ఏమి సంగతి అనేటువంటిది చాలా ఉంది. అంటే రేపు మనము ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ముందుగా మనం ఏమేమి సర్దుకుంటాము, మనకు కావాల్సినవన్నీ సర్దుకుంటామా లేదా? అలాగే రేపు మనకు వెంటనే ఇప్పుడు మనకు ఉగాది పండుగ వచ్చేటువంటి దానికంటే ముందే మన జీవితాల మీద ఈ గ్రహస్థితుల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడబోతున్నది, ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, వాటి నుంచి తప్పకుండా మనము ఉపశమనము పొంది మేలు జరిగే విధముగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఏదైనా లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ప్రతిసారి కూడా చెప్తాను, మనము రోజు తింటున్నామే, రోజు వండుకుంటున్నామే అని అనుకోవచ్చు. కానీ ప్రతి నెల కూడా వింటున్నాము. మనం విన్నదానికి ఏం చేస్తున్నామంటే విని వదిలేస్తున్నాం. దానికి తదనుగుణంగా గనక చిన్న చిన్న పరిహారాలు, ప్రతిదీ డబ్బుతో కూడుకున్నవే ఉండవు. ఎవరు ఏ లగ్నములో పుట్టారో వాళ్ళు చూసుకొని ఏదైనా పరిహారం ఉందా తక్కువలో చేసుకుంటే ఏమిటి అనేటువంటి ఆలోచనలు మీకు నచ్చినటువంటి అయ్యగార్ల దగ్గర చూపించుకొని దానికి అనుకూలముగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది అనేటువంటిది నేను ముఖ్యముగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉండేటువంటిది. తక్కువగా తోసి పారేయొద్దండి. ఎప్పుడూ కూడా ఏముందిలే, రెగ్యులర్గా జరుగుతాయి కదా, చూసిందేలే అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఖచ్చితముగా నెల ముందు రోజుల నుంచే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది జాతకుల మీద చూపించబోతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఇక రాశి ఫలాలు అనేటువంటివి తెలియజేస్తాను, వినండి. గురుగారు, మార్చి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. సింహరాశి వారికి మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతున్నది అంటే, బాగుంది, అనుకూలవంతముగా ఉంది, యోగవంతముగా ఉంది అనే చెప్తున్నాను. సంతోషకరమైనటువంటి వాతావరణముగా ఉండబోతున్నది. అన్ని రంగాల వారికి అనుకూలతలు బాగా పెరగబోతూ ఉన్నాయి. ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా సింహరాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. ఫలితాలు కూడా చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికే ఉన్నాయి గ్రహస్థితులు. ఆదాయముకు తగినంత, మనకు శ్రమకు తగినంతటి ఆదాయం మీకు లభించబోతున్నది. మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత పని చేసుకుంటారో దానికి తగినంత ఆదాయం అనేటువంటిది మీకు ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలతలు బాగా ఫలిస్తాయి. మీరు ప్రయత్నాలు చేయండి. గతములో ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగలేదు అనేటువంటి మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఎంత చేసినా మనకు జరగదులే అని నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి వాళ్ళు కానీ ఈ మాసంలో తప్పకుండా మీరు అలా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు అనుకున్నది మీకు వచ్చి తీరుతుంది గాక. చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలతలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతము చేస్తారు. మీరు సన్నిహితులకు సహాయ సహకారాలు అనేటువంటిది అందించడం జరుగుతుంది. సంఘములో పెద్ద మనుషుల నుండి ప్రశంసలు అనేటువంటివి మీరు అందుకుంటారు.
సంఘములో ఉండే పెద్దలందరూ కూడా మీకు ఆశీర్వచనాలు తెలియజేస్తారు గాక. గృహమున శుభకార్యాలకు సంబంధించినటువంటి బంధుమిత్రులను ఆహ్వానం అనేటువంటిది పలుకుతారు. తప్పకుండా ఇల్లంతా కూడా కోలాహలముగా నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా ఉండబోతున్నది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయము సాధించేటువంటి విధానముగా అనుకూలతలుగా ఉండబోతున్నాయి గాక. స్థిరమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది యువత అనేటువంటి వాళ్ళు. అంతేకాకుండా స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించినటువంటి ఈ ధనము కానీ ఆశించిన విధంగా మీరు ఏదైతే అనుకుంటో అదే జరుగుతుంది గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక, ఉండదు ఈ రాశి వారికి. ఓకే గురుగారు, వీళ్ళు సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమన్నా ఉన్నాయా తెలియజేయండి. సింహరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలి, ఏం చేస్తే మేలు అనుకుంటే గణపతిని ఆరాధించండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. మీరు ఎలా చేసుకున్నా, ఎటువంటి పూజలు చేసుకున్నా గణపతి తప్పకుండా మేలు జరిగి శీఘ్ర ఫలితాలు వస్తాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఓకే గురుగారు, సింహరాశి వారి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మంచిది.